నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కార్మిక కర్షక రైతాంగ హక్కులని కాలరాస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మె గుంటూరు నగరంలో విజయవంతమైంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి బ్రహ్మానందరెడ్డి స్టేడియం వరకు ర్యాలీ జరిగింది. ఇందులో భాగంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 40 కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లుగా మార్చడం సమంజసం కాదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు మారే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం అంబటి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులను పరామర్శిస్తూ ఉంటే ప్రభుత్వానికి అంత భయం ఎందుకని ప్రశ్నించారు. తాము ఎక్కడ జన సమీకరణ చేయటం లేదని ప్రజలే స్వచ్ఛందంగా తరలి వస్తున్నట్లు తెలిపారు. జగన్ సత్తెనపల్లి పర్యటనలో 113 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్ గా మారుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కూటమిపై తిరుగుబాటు మొదలైందని చెప్పారు. రాజధానిలో గతంలో ఇచ్చిన భూములకే న్యాయం చేయలేదని, అందుకే రెండోసారి భూములు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. అన్యాయం అయిపోయారు. వాళ్ళు పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది? ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతులను ఆదుకుంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మొన్న 5 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? మీ అంతటా మీరే ప్రజా వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి పరిస్థితులకు మీరు దోహదపడుతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. కాబట్టి అన్ని చోట్ల ఇవాళ నాకు వచ్చిన సమాచారం ప్రకారం 116 దుకాణాలు ఉంటే ఆ దుకాణాల మొత్తం నోటీసులు ఇచ్చారండి. ఈ అక్కడ మన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఈఆర్పురం వైఎస్ఆర్సీపీ నాయకులను చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో పెట్టి కట్టడి చేశారు, రావడానికి వీల్లేదని. ఈ విధంగా దారుణంగా అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి కొందరిని పరామర్శించడానికి వెళుతుంటే ఈ రకమైన చర్యలు తీసుకోవటం ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉందా? ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేసిన అదేమంటే ఒత్తిడి అక్కడ చచ్చిపోవడం కారణం మీరు. యూ హ్యావ్ నాట్ గివెన్ ఏ కరెక్ట్ సెక్యూరిటీ టు ఎక్స్-సీఎం. కాబట్టి నేను మనవి చేస్తున్నా, ప్రజల్ని మీరు కట్టడి చేయలేరు, ప్రవాహాన్ని మీరు ఆత్మలేరు. ఉప్పిన గోడలు కొడితే ఆగిద్దా? గోడలు కడితే ఆ గోడలు కూడా దూసిపోతాయి. ఎంత ఒత్తిడి మీరు చేస్తారో అంతగా ప్రజలు తరలి వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా తోతాపరి మామిడి కాపు రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చివరికి చెట్లు నరికేస్తున్నారండి, కాయలు బయట పారేస్తున్నారు. చిత్తూరు కాయలు అంటారు, వాటిని బయట పారేస్తున్నారు. తోటలు నరికి తీసేస్తున్నారు. వాళ్ళ మీద దృష్టి పెట్టకోకుండా వారిని పరామర్శించి మీ మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి అణచివేత పరిస్థితులు తీసుకురావడం చాలా దారుణమైన విషయం. మీ అణచివేతను ఎవ్వరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మామిడి రైతాంగం కానీ లెక్క చేయరు. చూసుకొని సాయంత్రానికి మీరే మనం చెప్తున్నాం. ఈ దారుణమైన పరిస్థితిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. గంజాయి అమ్ముకో,
ప్యాకెట్లు పెట్టుకో, బెల్ట్ షాపులు తెలుసుకో, నేరాలు చేసుకో, క్యాష్ కొట్టుకో. ఇది పోలీసుల పద్ధతి. వాటి గురించి అసలు పడుచుకునే పనే లేదు. గంజాయి సాగు తగ్గిందంటే ఈనాళ్ళు చెప్తున్నాడు, కొలిసాడు ఏమవుతున్నాం. గంజాయి సాగు పూర్వం కన్నా తగ్గిందంట. ఈనాడు మన ఆర్టికల్ వేసాడు, చూసావా? అంటే ఊని కల్పితమైన ఆర్టికల్. అంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత, చంద్రబాబు వచ్చిన తర్వాత గంజాయిని కట్టడి చేస్తాం అన్నారుగా. హోంమంత్రి గారు ఏమన్నారే? 6 నెలల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తా ఉన్నారు. 6 నెలలు అయిందా? ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది గంజాయి. దీన్ని సపోర్టింగ్గా ఈనాడులో రాస్తాడు ఒక ఆర్టికల్. గంజాయి సాగు పూర్వం కన్నా తగ్గింది. ఎక్కడ దొరుకుతుందో తెలిసేది గంజాయి సాగు. అటవీ ప్రాంతం వెళ్ళాడా, చూశాడా? రాసి పాలిస్తే పోతే మన చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా అనేటువంటి పద్ధతుల్లో పోలీసులు, ఎల్లో మీడియా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ చేయలేరు. మరింతగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్నారు ఇండైరెక్ట్గా, ఒత్తిడి చేయటం వల్ల. అది నిన్న నోటీస్ ఇచ్చారు 11 దగ్గర రమ్మని. వెళ్తాం. 113 మంది మీద కేసు పెట్టారంట. సత్యపల్లి మన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి 113 మంది మీద కేసు పెట్టారని ఇంకా తదితరులు ఉందంట. ఎఫ్ఐఆర్ నాకు ఇవ్వలేదు, ఇంకా అడుగుతాను రేపు. ఇంకా తదితరులు ఉందంట. ఎవరు పెడితే వాళ్ళు పెట్టేసుకోవచ్చు. ఏం చేస్తారు? పెట్టి మమ్మల్ని కేసు పెట్టి మమ్మల్ని బెదిరిస్తారా? 113 మంది నాయకులందరూ సత్యపల్లి వెళ్ళాలి. మేము వెళ్తాం. ఇప్పుడు 45,000 ఎకరాలు కావాలి అంటే 1,00,000 ఎకరాలు కావాలి. 1,00,000 ఎకరాలు కూడా చాలా, ఇంక 2 సంవత్సరాలు అయితే ఇంకొక 50,000 ఇవ్వాలి. ఇదేందో అంతులేని కథలాగా నడుస్తూనే ఉంది. తన దూర కంత లేదు, మెడకొక డోలు అన్నాంట. ఇచ్చిన 55,000 ఎకరాలకి అంటే అటవీ భూమితో కలిసి దానికి దిక్కు లేదు. ఇంకా 45,000 ఎకరాలు కావాలి. ఏం చేసుకుంటావా స్వామి? నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఈ దుర్మార్గం నేను చాలా సందర్భాల్లో చెప్పా. అసలు ఒక రాజధాని నిర్మించమేంటి స్వామి? నాకు అర్థం కాలేదు. ఒక రాజధాని నిర్మించమేంటి? యూ హ్యావ్ టు సెలెక్ట్ ఏ క్యాపిటల్, దట్స్ ఆల్. ఎన్ని పట్టణాలు ఉన్నాయి మన రాష్ట్రంలో? దాన్ని ఎన్నుకోవాల్సిన పోయి రాజధాని నిర్మించేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను మన పిల్లల తరం అయిపోయినా కూడా రాజధాని కంపెనీ కాదు రాసుకునే వాళ్ళు చెప్తున్నాను నేను. నా సంగతి దేవుడు, నాకు 60, మా పిల్లల తరం కూడా, మా మనవల తరం కూడా అయినా కూడా రాజధాని పూర్తి కాదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఏటీ అగ్రహారం, ఆదర్శ్ నగర్, సుబ్బారెడ్డి నగర్ ప్రాంతాల్లో సీసీ డ్రైన్లు, రహదారుల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. 2 కోట్ల రూపాయల వ్యయంతో నేడు అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. శంకర్ విలాస్ ఆర్ఓపీ నిర్మాణం నేపథ్యంలో అంతర్గత రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. టీడీపీ పశ్చిమ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 2 డివిజన్స్లో 25వ డివిజన్ మరియు 31వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపుగా 2,35,00,000 రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. అక్కడ ఆదర్శ్ నగరు, మహాత్మా గాంధీ నగరు, సాయి నగరు, అదేవిధంగా సుబ్బారెడ్డి నగరు అండ్ ఇప్పుడు 31వ డివిజన్లో ఇక్కడ కూడా డ్రైన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ అన్నిటికీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానికంగా మనకి మా జ్యోతి గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అక్కడ గాలం వెంకటేశ్వరరావు గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లోకి ముందుంటూ కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా ముందుకు తీసుకెళ్తా ఉంది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా కూడా ఈరోజు అభివృద్ధితో ముందుకెళ్తా ఉంది, సంక్షేమంతో ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ స్థానికంగా కొన్ని రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది, కొంచెం వైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవి కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. మరి మనకి ఏటీ అగ్రహారం 0 లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, సగం రోడ్లు వేసేసుకున్నారు. ఇంకో సగం రోడ్డు పెండింగ్లో ఉంది. దాన్ని కూడా చాలా ఫాస్ట్గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్తూ చక్కటి ప్రభుత్వంతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క డెవలప్మెంటే ధ్యేయంగా మా యొక్క పనితీరు కనపరుస్తూ వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దానికోసమే ఇప్పుడు దృష్టి పెట్టి ఫాస్ట్గా ఈ వైడనింగ్ కూడా చేసుకుంటున్నాం. అంటే కొంతమంది స్థానికంగా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. సో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసి దాన్ని వైడ్ చేసుకుంటాం. శంకర్ విలాస్ ఆర్ఓబీ కారణంగా చాలా రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో ఈ రోడ్డు కూడా ఒకటి, కాబట్టి దాన్ని ఫాస్ట్ అప్ చేసే ప్రయత్నం చేస్తాం.
ఆ రోడ్డు వేయడానికి అవునండి, ఆ రోడ్డు వేయడానికే మధ్యలో ఒక 4-5 ఇళ్లతో ఒక సమస్య ఉంది. సో దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అది చాలా ఫాస్ట్గానే దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తాం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 31వ డివిజన్ నందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ లైను, రెండో లైను సీసీ ట్రైన్స్ 35 లక్షలతో గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఒక్క వర్క్ జరుగుతుంది. ఈరోజు సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమ పాలన జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి ఒక్క యువత కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఆశీర్వాదిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజం నిద్రలేచేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్లుగా కూటమి పాలన ఉందని మాజీ ఎమ్మెల్సీ జూపుడి ప్రభాకర్ విమర్శించారు. బృందావన్ గార్డెన్స్లోని వైసీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి చేసిన దృశ్యాలు చూస్తూ ఉంటే హృదయం చలించిపోయిందని, ఎమ్మెల్యే ధూళిపాల ఆగడాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పోలీసులు కాకి చొక్కాకు న్యాయం చేయాలని అనుకుంటే చట్టబద్ధంగా పనిచేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారా లేరా అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. గంజాయి సాగులో అధికంగా టీడీపీ నేతలే ఉన్నారని ఆరోపించారు. పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళి తదితరులు పాల్గొన్నారు. పాత కక్షల పేరుతోటి తన ఫ్యూడల్ మనస్తత్వాల్ని ఈరోజు మళ్ళా తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశం పొన్నూరు నియోజకవర్గంలో కనపడుతూ ఉంది. అన్నిటికీ దళితులే ప్రధానమైనటువంటి బాధితులుగా ఉన్నటువంటి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఇటీవల చూస్తూ ఉన్నాం. దళితుల మీద దళితులు ఓట్లేయలేదని, ప్రధానంగా దళితుల్లో ఒక వర్గం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందని, వాళ్ళని ఎంత వీలైతే అంత మీరు దాడులు చేస్తారా, మానసికంగా బాధిస్తారా, ఎంప్లాయీస్ అయితే వాళ్ళని ఎక్కడొక్కడో పోస్టింగ్లు కానీ లేకపోతే ప్రమోషన్లు కానీ ఇవ్వకుండా గందరగోళం చేయటం, వీలైతే ఆ కుటుంబాలని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యక్ష దాడులు కూడా మీరు పూనుకోండి. నాకు తెలిసి పైనుంచే తెలుగుదేశం పార్టీ ఒక సందేశాన్ని ఈ రాష్ట్రంలో పంపి అనేకమైనటువంటి అరాచకాలకి దారితీస్తున్నటువంటి ఘటనలో భాగంగా ఈ మన్నవ గ్రామంలో జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి భీకరమైన దాడి, అది మేము టీవీలో చూసాం ఒక వీడియోలో. నాకు తెలిసి మామూలు మనుషులు అంత కర్కశంగా ఎక్కడ కనపడరు. ఒకేసారి 4-5 కొడితే పడిపోతే, పడిపోయిన వ్యక్తిని మళ్ళా కొట్టడం, ఒక నిమిషంలో తేరుకొని కూర్చుంటే కూర్చున్న వాడిని తల మీద మెడ మీద భయంకరంగా కొడితే టీవీలో చూసిన చాలామందికి, వాడితో చూసిన మాకు కూడా ఆ మనిషి అక్కడే చచ్చిపోయి ఉంటాడేమో అనిపించింది. కానీ వెంటనే హాస్పిటల్లో చేర్చినటువంటి ఎవరో మహానుభావులు తీసుకొచ్చారు, చేర్చారు. ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గారి కండిషను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు, కన్సర్న్ డాక్టర్ గారితో, హీ ఈజ్ ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్, లంగ్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ అండ్ బాడీలో నుంచి ఒక ఆర్గాన్ కూడా, స్లీమ్ అనే ఒక ఆర్గాన్ని తీసేయటం, ఆ తర్వాత స్టిల్ ఆయన కోమాలో ఉండటం, ఆయన పక్కడెముకలు దాదాపు ఒక 9-10 చోట్ల నంబర్ ఆఫ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తోటి ఉండటం, బ్రెయిన్ టోటల్గా ఏమాత్రం సహకరించకుండా ఉన్నటువంటి అంశం. సో ఒక ఏవైనా చిన్న చిన్న తగాదులు గ్రామంలో ఉంటే, మేమందరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే, ముఠాలతోటో లేకపోతే ఇంటి పేర్లతోటో లేకపోతే పర్మనెంట్గా ఒక పార్టీ పేరుతోటో
ఉంటాయి. కానీ ఇంత దౌర్భాగ్యం నాకేమి ఈ దళితులకి దళితులే ఎవడో ప్రోత్బలం చేస్తే ఇంత దారుణంగా కొట్టడం అనేది దీన్ని ఎలా చిత్రీకరించాలో ఎలా మాట్లాడాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంత క్రూరత్వం కలిగినటువంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఉంటారా, ఉంచుకుంటారా? బాబురావు అనే కుటుంబం బండ్లమూడి బొనిగల అనేది మన నాగమల్లేశ్వరరావు గారిది. బండ్లమూడి బాబురావు గారి కుటుంబం ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి ఆ ఊర్లో ఉన్నారు వాళ్ళు. సరే, ఆ పిల్లల్ని చూసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పెళ్ళిళ్ళు సంబంధాలు అన్నవరపోళ్ళని లేకపోతే బొనిగలోళ్ళని ఎక్కువగా ఉన్నటువంటి అన్నవర ఫ్యామిలీస్ని వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం లేకపోతే బంధుత్వాలు కనుక్కోవటం. కానీ వచ్చిన తర్వాత ఆ గ్రామంలో చిచ్చు పెట్టే విధానం, రౌడీజం చేసే విధానం, బాబురావు గారి ఇంటి ముందు నుంచి అసలు ఒక మహిళ కానీ లేకపోతే ఎవరైనా సరే వెళ్ళటానికి భయపడతారట. అంత భయంకరంగా అవసరమైతే కనబడితే మహిళలు అయితే వాళ్ళని ఏం చేస్తారో తెలియదు అనేది ఆ గ్రామంలో చెప్తూ ఉన్నారు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో సర్పంచ్గా ఉన్నటువంటి బొనిగెల నాగమల్లేశ్వరరావుపై స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర కుట్రతోటి జరిగినటువంటి దారుణ మారణమైనటువంటి ఏహ్యమైనటువంటి దాడి విషయాన్ని గత వారం రోజుల నుంచి రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మల్లేశ్వరరావు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ నేడు మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖమైన నాయకులు మాజీ శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకర్ రావు గారిని ప్రత్యేకంగా ఇక్కడికి వెళ్ళి పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలన చేసి పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు ధైర్యం చెప్పవలసిందిగా ప్రత్యేకంగా వారిని ఇక్కడికి పంపించడం జరిగింది. వారు ఇప్పుడే హాస్పిటల్లో ఎమర్జెన్సీలో కొట్టుమిట్టాడుతున్న నాగమల్లేశ్వరరావుని చూసిన దరిమిల జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చి వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గుంటూరు కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా కార్యక్రమం చేపట్టింది. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణరావుతో పాటు యూనియన్ నాయకులు మాట్లాడారు. మెడికల్ రేప్ల సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో సుమారు 40 కోట్ల మంది కార్మికులు పాల్గొంటూ ఉన్నారు. ఈ పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు ఉత్తమ కోరికలేమీ కాదు. ప్రధానంగా ఈ సమ్మె యొక్క ముఖ్యమైన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ 29 చట్టాలు చేయడానికి కార్మిక వర్గం త్యాగాలు చేసి పోరాటాలు చేసి లేబర్ కోడ్లు తెస్తే ఈ కార్మిక వర్గానికి ఎలాంటి రక్షణ కూడా ఉండదు. అలాగే కనీస వేతనం 26,000 ఉండాలని కోరుతూ ఉంది. అక్కడ మీడియా పీపుల్ కూడా కనీసం 26,000 ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఈ 26,000 కూడా ఎప్పుడు చెప్పింది? 2016లో చెప్పింది. ఇది 2025 కనుక ఖచ్చితంగా మనం ఈ 26,000 వేతనాన్ని అమలు చేయాలి. అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్కి సంబంధించి స్పెసిఫిక్గా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. జిఎస్టీకి సంబంధించి కానీ అదేవిధంగా కేంద్ర సంస్థల్లోకి మెడికల్ సంస్థల్లోకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ని అనుమతించుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సాధించుకోవడానికి ఈ ఉద్యమం దోహదపడుతుందని భావిస్తున్నాం. ఏదేమైనా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెకి మేమందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. చిన్నారుల మొహాల్లో చిరునవ్వులు చూడాలి. ఆ చిరునవ్వులో సమాజంలో కాంతులు నింపాలని ఆకాంక్షిస్తూ సేవ్ వాట్ పేరిట నీరజ అనే యువతి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
తండ్రి మారుతి ప్రోత్సాహంతో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 4 ఏళ్ల వరకు ఉన్న పేద పిల్లల్ని ఎంచుకొని దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో బుధవారం నిర్వహించారు. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, జీజేహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థిని అందరికంటే భిన్నంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమని కొనియాడారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ ఎస్ఎస్వి మాట్లాడుతూ గత నెల రోజులుగా నీరజ శ్రమించి 350 మందికి పైగా చిన్నారులకు నాణ్యమైన వస్త్రాలను అందజేశారని, గివ్ బ్యాక్ టు సొసైటీ నినాదంతో నీరజ చేస్తున్న కార్యక్రమాలు సమాజంలో ఎందరికో ఆదర్శమని అన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అదేవిధంగా నాది చారిటీ కాదు, షేరిటీ అని స్పష్టం చేశారు. చాయిస్ ఇస్తే చిన్నారుల్లో ఉన్నతంగా ఎదగాలనే సంకల్పంగా మరింత పెరుగుతుందని, వారి మొహం సంతోషంతో నిండుతుందని తెలిపారు. వారి సంతోషం కోసం నేను కార్యక్రమాలు చేస్తూ ఉంటే నా సంతోషం కోసం నాన్న నన్ను ప్రోత్సహిస్తున్నారని నీరజ తెలిపారు. చివరిగా నీరజ తండ్రి మారుతి మాట్లాడుతూ స్వయంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే కలిగే అనుభూతిని ఆస్వాదించాలన్న అదృష్టం ఉండాలని చెప్పారు. తన కుమార్తె చిన్నతనం నుంచి సేవా దృక్పథంతో ముందుండేదని గుర్తు చేశారు. భాష్యం ప్రిన్సిపల్ హరిబాబు, ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నీరజ వాళ్ళ ఫాదర్ మారుతి సేవ్ ఆర్ట్ అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడ ఒక బోర్న్ మొత్తం బోర్న్ బేబీస్ అండ్ 0 to 9 months, 0 to 4 years వీళ్ళందరికీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, స్లమ్స్లో కానివ్వండి, వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే పేదవాళ్ళు ఉంటారు అక్కడ, చిన్న పిల్లలు ఎవరైనా ఏమైనా ఇస్తే పాత బట్టలు ఇస్తారు కానీ కొత్త బట్టలు ఇవ్వరు. వాళ్ళు పాత బట్టలు తీసుకుని అట్లా ఉండాలని ఏంటి అసలు వాళ్ళు ఎందుకు కొత్త బట్టలు వేసుకోకూడదు, మంచి క్వాలిటీ బట్టలు ఎందుకు వేసుకోకూడదు అని చెప్పి ఒక కాన్సెప్ట్తో నీరజ మరి ఈ కార్యక్రమం చేపట్టింది. మరి ఈ కార్యక్రమం దాదాపుగా ఎవరు చూసి ఉండరేమో, ఎంత ధనవంతులైనా సరే ఏదో ఎట్లా డొనేషన్ ఇవ్వటమో లేకపోతే రకరకాల యాక్టివిటీస్ చారిటీస్ చేస్తారు. కానీ ఎంఐ చారిటీ అని కాకుండా ఆ చిన్న పిల్లలకి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళు ఫ్యూచర్లో అవి చూసి ఇంకా మేము కూడా గొప్ప అయ్యి ఇటువంటి మంచి బట్టలు వేసుకోవాలి, సొసైటీలో బ్రహ్మాండంగా బతకాలి అనే కాన్సెప్ట్ పిల్లల్లో తీసుకురావడం కోసం వాళ్ళ పేరెంట్స్కి కూడా అర్థమయ్యేట్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ స్లమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే చిన్న పిల్లలు పేద పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ సొంత డబ్బులతో ఎక్కడ డొనేషన్ తీసుకోకుండా సొంత డబ్బులతో అమ్మాయి సంపాదించుకునేది కానీ వాళ్ళ ఫాదర్ సంపాదించుకునే కానీ తీసి వాళ్ళ అట్లా చేస్తే మరి మేమేమైనా డొనేట్ చేయొచ్చు అంటే అట్లా వద్దండి, మమ్మల్ని చూసి మీరు కూడా చేయండి ఈ పని అనే కాన్సెప్ట్తో అమ్మాయి మొదలుపెట్టింది. ఇది మరి దీనికి మరి తీసుకొని అందరూ ఎక్కువ మంది దీనికి ఇన్స్పిరేషన్గా తీసుకొని సొసైటీలో ఇటువంటి మంచి పనులు అంటే ఒక్క పనైనా కాదు, చాలా పనులు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది ఇది కాబట్టి ఇటువంటి పనులన్నీ చక్కగా చేయాలని మరి అందులో అమ్మాయి భాష్యం స్టూడెంట్ అవ్వటం నాకు చాలా గర్వకారణం. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 4 ఏళ్ళు 9 ఏళ్ళు ఇలా ఇక్కడ పిడియాట్రిక్ వార్డులో ఉంటారు. వాళ్ళు ఇక్కడ పిడియాట్రిక్ వార్డు అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల వరకు కూడా ఉంటారు. అలాగే ఎన్ఐసియు పిఐసియు ఉంటాయి. నియోనేట్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఇక్కడ ఉంటారు. వీళ్ళందరికీ గత 2-3 నెలలుగా ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఎంతో ఇక్కడ స్టడీ చేసి శ్రమించి సేవ్ ఆర్ట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ మిస్ నీరజ అనే ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ మారుతి అని వారు ఈ అమ్మాయి నీరజ భాష్యం స్కూల్లో చదువుకున్నారు. మన పక్కన ఇవాళ రోజున భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత భాష్యం రామకృష్ణ గారు కూడా ఉన్నారు. వారు స్టిమ్యులేట్ చేస్తే ఈ నీరజ ఇవాళ సేవ్ ఆర్ట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని గివ్ బ్యాక్ టు సొసైటీ అనే పందాలో అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరిని ఏమీ అడగలేరు, నోరు లేని పసిపిల్లలు వారికి మనమే వారి దగ్గరికి వెళ్ళి ఆర్గానిక్ బట్టలు ఎంత మెత్తగా ఉంటాయి, అవి చాలా కాస్ట్లీ కూడా, అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అవి తీసుకొచ్చి దాదాపు 3 నెలల నుంచి వాళ్ళు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు, ఇక్కడైతే నియోనేటల్ వార్డు ఉంది,
పీడియాట్రిక్ వార్డు ఉంది, యాంటీనేటల్ వార్డు, అంటే అప్పుడే పుట్టిన తల్లి పిల్ల ఇద్దరు అక్కడ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు శ్రమించి, వాళ్ళ ఫాదరు తను నీరజ కూడా శ్రమించి వాళ్ళకి సైజెస్ అన్నీ తీసుకొని ఏజ్ ప్రకారం ఇక్కడ ఎన్నో బట్టలు తీసుకొచ్చారు. దాదాపు 350 మంది పిల్లలకి. వాళ్ళకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున, మా స్టాఫ్ తరఫున ఇక్కడ ఇవాళ ఝాన్సీ గారు ఉన్నారు, పీడియాట్రిక్స్ ఇవాళ ఇన్ఛార్జ్ మేడం, వారు కూడా ఉన్నారు ఇక్కడ. వారి సమక్షంలో ఈ పిల్లలందరికీ కూడా ఇవాళ బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ నీరజ చక్కగా మంచిగా దేవదేవుడు అమ్మాయికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి పెళ్లి చేసుకుని ఇలాంటి పిల్లలు కానీ వాళ్ళకు కూడా అద్భుతమైన అలా మంచిగా ఎంతోమందికి ఇంకా ఎంతోమంది పిల్లలకి ఇవ్వాలి. అప్పుడు అమ్మాయి ఇంకా సంతోషంగా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే అమ్మాయి చిన్నారుల ముఖం మీద చిరునవ్వులు చూడాలని ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తుంది. సేవ్ వాట్ ఈస్ అ సోషల్ ఇనిషియేటివ్ అండి. నేను యూజీలో ఉన్నప్పటి నుంచి ఆర్ఫనేజెస్కి వెళ్ళి ఇట్లా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలతో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎవరికి చాయిస్ ఇవ్వరు. చాయిస్ ఇస్తే వాళ్ళకి డిగ్నిటీ ఇచ్చినట్టు. ఎవరు ఇక్కడ అందరు డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళకి డిగ్నిటీగా వాళ్ళ చాయిస్ ఎవరు ఇవ్వరు. సో నేను అది గుర్తించాను. దాని తర్వాత ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసినప్పుడు దెన్ ఇంటర్న్షిప్ చేశాను ఒక ఎన్జిఓలో. దెన్ ఐ గాట్ టు నో దెర్ ఈస్ ద మిస్సింగ్ లింక్ బిట్వీన్ ద హ్యాపీనెస్ వెన్ యూ డొనేట్ టు సమ్ పీపుల్. ఓకే, మనం డొనేట్ చేస్తాం కానీ వీ డోంట్ నో దట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ యూల్ మిస్ ద వెరీ గుడ్ ఫీల్. మనీ ఇస్తారు బట్ యూ డోంట్ నో ద సాటిస్ఫాక్షన్. సో ఈ సేవ్ వాట్ నుంచి ఎవరైనా ఇట్లా షేర్ చేద్దాం అనుకుంటే దే కెన్ సే అస్, విల్ ఫెసిలిటేట్ ఫర్ దెమ్. ఇప్పుడు దాకా చేసిందంతా మా ఓన్ ఫండ్స్తో చేసాము. బికాజ్ వీ కాంట్ సే టు డూ సంథింగ్ వితౌట్ డూయింగ్ విత్ అవర్ సెల్స్. అంటే చెప్తారు కదా డూ ఇట్ బిఫోర్ యూ ప్రీచ్ అని, అలాగా. సో ఐ డిడ్ విత్ అవర్ ఓన్ ఫండ్స్. అండ్ మా డాడీకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈజ్ నాట్ ఇన్ టు దిస్. సో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి ఆ ఏరియాలోకి తీసుకెళ్ళాక హీ అండర్స్టూడ్ లైక్ వాట్ ఈస్ దిస్, లైక్ హౌ ఇట్ ఫీల్స్ అని. సో ఇది అందరికీ తెలిస్తే అందరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. సేవ్ వాట్ మెయిన్లీ 0 to 4 years వాళ్ళకి న్యూ క్లోత్స్ ఇస్తాం. వాళ్ళకి జనరల్గా వాళ్ళకి అసలు బట్టలే ఉండవండి. అక్కడ హాఫ్ డ్రెస్డే ఉంటారు. ఏ స్లమ్కైనా ఏ ఆర్ఫనేజ్కైనా వెళ్ళండి, వాళ్ళ చాయిస్ ఇవ్వరు, వాళ్ళ సైజ్ ఇవ్వరు. సో సేవ్ వాట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ వరల్డ్ కైండ్ అనమాట. వాళ్ళకి మనం వాళ్ళ చాయిస్ ఇస్తాము, వాళ్ళ సైజ్ ఇస్తాము. ఎందుకంటే నాకు వాళ్ళ హ్యాపీనెస్ నాకు నచ్చింది, వాళ్ళ స్మైల్ నాకు నచ్చింది. అది చూసి నేను హ్యాపీగా ఉండడం మా డాడీకి నచ్చింది కాబట్టి నాకు సపోర్ట్ చేశారు. సో మీరు కూడా అందరూ వచ్చి జస్ట్ మనీ ఇవ్వడం కన్నా కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దట్. డైరెక్ట్గా వచ్చి ఇవ్వండి వాళ్ళకి మీ చేతితో, మీకు కూడా హ్యాపీనెస్ తెలుస్తుంది. దట్స్ హౌ దెర్ విల్ బీ ఫ్రాటర్నిటీ డెవలప్డ్ ఇన్ ద సొసైటీ లాట్ మోర్ దాన్ యూ నో. జస్ట్ మనీ ఇవ్వకండి ఎవరికి, జస్ట్ గో అండ్ పార్టిసిపేట్ ఇన్ దట్ అండ్ వీ విల్ ఫెసిలిటేట్ ఫర్ దట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ దట్. మేము ఎవరిని ఆబ్లిగేట్ చేయమండి, రండి చేయండి అని ఎవరిని ఆబ్లిగేట్ చేయం. మీకు నిజంగా మీకు మనసుండి మీకు కూడా చేయాలి అని అనిపిస్తేనే విల్ ఫెసిలిటేట్ ఫర్ యూ, అది ఎవరికైనా కానీ. అండ్ ఐ విష్ చారిటీ కాదు, ఇట్ షుడ్ బి నోన్ యాజ్ షేరిటీ. బికాజ్ ఎక్కడ డిస్క్రిమినేషన్ నాకు నచ్చదు. ఎక్కడ డిస్క్రిమినేషన్ చూపించకూడదు. నేను గివర్ని, మీ టేకర్ని ఇలాంటివి ఎక్కడ ఉండకూడదు సొసైటీలో. మేము వెళ్ళి స్లమ్కి వెళ్ళి ఒక 1 week కానీ ఇంకా మోర్ దెన్ 1 week కానీ మేము అక్కడ వర్క్ చేస్తామండి. విల్ గో దేర్. అంటే ఇప్పుడు 4 years వాళ్ళందరూ ఒకే సైజ్ ఉండాలని లేదు. కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. స్లమ్స్లో మోస్ట్లీ సన్నగానే ఉంటారు ఉన్న ఏజ్ కన్నా. సో విల్ గో దేర్, విల్ రీసెర్చ్ అనమాట వాట్ ఈస్ దేర్ సైజ్ అండ్ విల్ ఆస్క్ దెమ్ నీకు ఏ కలర్ ఇష్టం అని అడిగి విల్ గివ్ దెమ్ అనమాట. మా డాడీకి దీంట్లో గార్మెంట్స్ ఇవ్వగలం కాబట్టి వీఆర్ డూయింగ్ దట్. వీ వాంట్ డూ అదర్ థింగ్స్ ఆల్సో ఇన్ ఫ్యూచర్, ఎనీథింగ్ ఫర్ ద అన్డిజర్వ్డ్ కమ్యూనిటీస్ చిల్డ్రన్ అనమాట. మెయిన్లీ ఫర్ ద కిడ్స్ చేద్దాం అనుకుంటున్నాము. వీఆర్ గోయింగ్ ఫర్ ప్యాంపర్స్, డైపర్స్, సంథింగ్ లైక్ దట్. బట్ యా, విల్ గివ్ ఫర్ ఫ్రీ ఫర్ దెమ్. అండ్ ఎవరికైనా ఇట్లాగా నచ్చితే దే కెన్ కమ్ అండ్ వీ విల్ ఫెసిలిటేట్ ఫర్ దెమ్. సో ఇట్ హ్యాస్ లైక్ దీస్ 4 pieces అండ్ 1 towel ఉంటుందండి వాళ్ళకి, మస్లిన్ టవల్ అని. దీస్ ఆల్ ఆర్ ఆర్గానిక్ కాటన్ అండి. అండ్ దీస్ ఆర్ ఆల్సో ఎక్స్పర్ట్ క్వాలిటీ. యూ క్యాన్ ఫైండ్ దిస్ అవుట్ సైడ్ అండి. ఇంత మంచి క్వాలిటీ యూ కెన్ ఫైండ్ ఇట్, బట్ దీస్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్. ఎందుకు ఇస్తున్నామంటే ఐ బిలీవ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ ద బెస్ట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ discrimination feeling and we senses don't have any discrimination feeling. We feel everyone is equal. That's how we treat everyone. So I believe that these are the organic cottons and this is the muslin cotton. ఇంత మంచి ఎందుకు ఇస్తున్నారు అంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి. ఎక్కువ ఇప్పుడు మేము ఇచ్చే వాళ్ళకి 1 year కూడా రావచ్చు మంచిగా వాడుకుంటే. మీరేదో ఇస్తే అక్కడ చినిగిపోయి ఇస్తారు అండ్ వాళ్ళ సైజ్ కాదు, వాళ్ళకి అసలు హోప్ ఉండదు లైఫ్ మీద. ఇట్లాంటివి ఇస్తే వాళ్ళకు కూడా మనం కూడా ఏమైనా చేయాలి, మనం కూడా ఇట్లాంటివి కొనుక్కోవాలి పెద్దయ్యాక, మనల్ని పట్టించుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు అని. దట్స్ హౌ దే ఫీల్. దట్స్ హౌ ఫ్రాటర్నిటీ డెవలప్స్ ఇన్ ద సొసైటీ. మా పాప ఫస్ట్ నుంచి కొంచెం కైండ్ హార్టెడ్ అండి. ఫస్ట్ నుంచి చిన్నప్పుడు కూడా పెట్స్ కానివ్వండి, చిన్నపిల్లలు కనిపించినా కూడా చాలా ఎగ్జైట్ అయ్యేది, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకునేది. సో అట్లాగే కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బర్త్డేస్ ఆర్ఫనేజ్లో చేసుకునేది. అప్పుడు వాళ్ళ నవ్వులతో తను బాగా ఇన్స్పైర్ అయింది.
ఇన్స్పైర్ అయ్యి ఆ నవ్వులు రిపీటెడ్గా కావాలనుకుంది. తర్వాత తను గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు ఒక ఎన్జిఓలో 3 months ఇంటర్న్ చేసింది. ఇంటర్న్ చేసినప్పుడు తను అబ్రాడ్ నుంచి కూడా ఫండ్స్ చాలా కలెక్ట్ చేసింది. కాకపోతే తను అక్కడ నోటీస్ చేసింది అంటే ఒక లింక్ మిస్ అయిపోయింది అనమాట. డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళు ఎంజాయ్మెంట్ చూడలేరు అనమాట. ఇప్పుడు ఎవరికైనా మనకి వాళ్ళు కోరుకుంది మన చేతిలో పెట్టామనుకోండి, వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం, ఆ స్పార్కు ఎక్కడో ఉండి అమెరికాలో డబ్బులు ఇస్తారు. మనం ఇక్కడ ఒక సంస్థ మనం నడుపుతాం అనుకోండి, మనం నమ్ముతూ 1 లక్ష 2 లక్షలు ఇచ్చారనుకోండి, వాళ్ళు డబ్బులు ఇచ్చిన ఆనందం ఉంటుంది కానీ కళ్ళలో పిల్లల కళ్ళగా అంటే కనిపించే ఆనందం కానీ ఎవరు చూడలేరు అనమాట. ఆ లింక్ మిస్ అయిపోయింది. అంటే చాలామంది చేస్తారు టైం కుదరక. కాకపోతే తన ఐడియా ఏంటంటే డబ్బులు ఇస్తుంతో పాటు ప్రతి వాళ్ళు కూడా కొంచెం టైం కేటాయించండి డైరెక్ట్గా చేయడానికి. దానివల్ల సొసైటీలో ఫ్యాటర్నిటీ డెవలప్ అవుతుంది. అంటే మనకు కూడా ఉన్నారు చూసే సొసైటీ మన కూడా అంటే కొంచెం లో లెవెల్లో ఉన్నాడు కానీ లేకపోతే ఒక స్లమ్స్లో ఉన్నాడు అంటే సొసైటీ మన గురించి కూడా ఆలోచిస్తుంది అనే ఒక భావం స్టార్ట్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా చేసినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, బట్టలే ఉన్నాయా లేకపోతే ఇంకేమున్నాయి అర్థమవుతుంది. ఇప్పుడు దాకా మనకి అందరూ పెద్దలు ఏం చేసేవాళ్ళంటే అన్నదానం అన్ని దానాలు గొప్పదానం అని చెప్తాం వల్ల వాళ్ళందరిలో అవేర్నెస్ పెరిగింది. కొన్ని స్లమ్స్ మేము రీసెర్చ్ చేసడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి అక్కడ కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మేము చూసింది అంటే ఒక రోజు వాళ్ళకి 3-4 చోట్ల నుంచి కూడా ఫుడ్ వస్తుంది కానీ బట్టలు ఉండట్లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఏంటంటే అవసరానికి మించి ఫుడ్ దొరుకుతుంది, ఒక్కోసారి దొరకట్లేదు, బట్టలేదు అసలు ఉండట్లేదు. 0 to 4 అయితే అసలు చిన్నపిల్లలకి బట్టలు ఉండట్లేదు. సో వాళ్ళని చూసి తను చెల్లించిపోయి మనం అందరికీ కాకుండా 0 to 4 ఇద్దామని ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. తను ఏంటంటే డబ్బులు చాలా అవుతాయమ్మా అంటే నా కోసం దాచి ఉంటావు కదా, ముందు ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఏం పర్వాలేదు అని చెప్పి నాకు ఒక రాగా అంటే వేరేగా నన్ను కన్విన్స్ చేసి నన్ను దీంట్లో తీసుకొచ్చింది. మేము యాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఆల్రెడీ మేము ఒక 5,000 pieces అందరికి ఇచ్చున్నామండి. ఒక 12,000 pieces రెడీ ఉన్నాం ఇప్పుడు చేయడానికి. మేము ఇప్పుడు ఎంచుకుంది కూడా జీజీహెచ్లో ఎంచుకున్నాం. ఎందుకంటే బిలో పాట్ లేని వాళ్ళందరూ కూడా జీజీహెచ్ వచ్చి జనరల్గా చేయించుకుంటారు డెలివరీస్. కానీ వాళ్ళకి ఏంటంటే మంచి క్లాత్స్ ఇద్దామని ఒక ఐడియాతో ది బెస్ట్ క్లాత్ అన్ని కూడా మనం సర్వే చేసుకొని కలెక్ట్ చేశాము. మేము జనరల్గా ఎలా చేస్తుంటే ఒక స్లమ్కి వెళ్ళినా కూడా అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎలా ఉన్నారు, సన్నగా ఉన్నారు, లావు ఉన్నారు, ఆడపిల్లలు ఎంత, మగపిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర డేటా తీసుకొని కలెక్ట్ చేసుకొని ఒక ఫైన్ మార్నింగ్ 4:35 కలిపి ఒక వార్డ్రోబ్ పెట్టి సెలక్షన్ ఇస్తాము. కానీ ఇక్కడ చిన్నపిల్లలకి మనం సెలక్షన్ ఇవ్వలేము, వాళ్ళకి తెలియదు కాబట్టి మనమే ఒక బాక్స్లో సెలెక్ట్ చేసి ఒక 4-5 పీసులు కలిపి చేసి ఒక బాక్స్లో పెట్టి ఇస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఎవ్రీబడి డిజర్వ్స్ ది బెస్ట్. జనరల్గా అందరూ ఏంటంటే బట్టలు అనేటప్పటికీ సెకండ్ హ్యాండ్ గూడ్స్ ఇస్తూ ఉంటారు, వాడిని అలాగా పారేయలేక లేకపోతే ఇస్తారు. దాని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. బేసిక్గా 0 to 4 పిల్లలకి వాడిని బట్టలు ఇవ్వడం వల్ల వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ కొన్ని ర్యాషన్ కింద వచ్చే ఛాన్స్ ఉంటాయి. అదిగాక మేము అబ్జర్వ్ చేసిన తను 1.5 year నుంచి చేస్తుంది ఈ షేరింగ్ యాక్టివిటీ స్లమ్స్లో చేస్తాను. అబ్జర్వ్ చేసింది ఏంటంటే 0 to 4 బట్టలు ఉండట్లా, ఉంటే ఏదో ఒక పైన కింద ఏదో ఒకటి ఉంటుంది తప్ప కొంతమందికి అసలు ఏముండవు. సో తన ఉద్దేశం కూడా అంటే సొసైటీకి 0 to 4 చాలా అవసరం ఉంది. 0 to 4 అన్న పిల్లలకి బట్టలు లేకుండా ఉంటున్నారు, మీకు కుదిరితే వాళ్ళకి మీరు చేయండి అనేది తన కాన్సెప్ట్ అండి. బేసిక్గా స్టార్ట్ అయింది ఏంటంటే అందరికీ ఇచ్చేది. కాకపోతే గమనించింది అంటే 0 to 4 అస్సలు బట్టలు ఉండట్లేదు బయట స్లమ్స్లో. దయచేసి అన్నదానంతో పాటు ఇలాంటివి కూడా దానం అని మేము అనమండి, కాకపోతే అందరికీ అర్థమయ్యే భాషలో మనం కూడా దానం అంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.